డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ని ఎలా కనుక్కుంటారో మనం 2 minutesలో నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటాను, XY కోఆర్డినేట్ సిస్టమ్. దాంట్లో ఫస్ట్ పాయింట్ X1 Y1 అనే పాయింట్ని మార్క్ చేస్తాను. ఓకే, సో ఇది X1 Y1 పాయింట్ అనమాట. X1 Y1 పాయింట్ అంటే ఏంటి? అది X1 డిస్టెన్స్ ఉంటుంది అనమాట Y యాక్సిస్ నుంచి, అలానే Y1 డిస్టెన్స్ ఉంటుంది X యాక్సిస్ నుంచి. అలానే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ B పాయింట్ మార్క్ చేస్తాను కోఆర్డినేట్ సిస్టంలో, అది X2 Y2. ఓకే, సో సిమిలర్గా ఇది కూడా X2 డిస్టెన్స్ ఉంటుంది Y యాక్సిస్ నుంచి, Y2 డిస్టెన్స్ ఉంటుంది X యాక్సిస్ నుంచి. ఓకే, మనం ఇప్పుడే కనుక్కోవాలి, AB డిస్టెన్స్ కనుక్కోవాలి. అదే కదా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే. సో ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో దీన్ని కనుక్కోవడానికి నేనేం చేస్తానంటే, ఏ పాయింట్ నుంచి B పాయింట్ నుంచి ప్యారలల్గా X యాక్సిస్ నుంచి Y యాక్సిస్ నుంచి ఒక 2 లైన్స్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ పాయింట్ని C అనుకుంటాం. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో మనం AB డిస్టెన్స్ కనుక్కోవాలి. సో మనకి AC డిస్టెన్స్ BC డిస్టెన్స్ తెలిస్తే పైథాగరస్ థీరం వాడి AB డిస్టెన్స్ కనుక్కోవచ్చు. ఓకే, సో AC డిస్టెన్స్ ఎలా వస్తుంది? ఈ మొత్తం డిస్టెన్స్ X2లో నుంచి X1 పోయిందనుకోండి, మనకి AC డిస్టెన్స్ వస్తుంది. చూడండి. ఓకే, సో అప్పుడు AC డిస్టెన్స్ X2 - X1 అవుతుంది. అలానే మనకి ఈ BC డిస్టెన్స్ కావాలంటే మొత్తం డిస్టెన్స్ Y2లో నుంచి ఈ Y1 డిస్టెన్స్ పోతే మనకి BC డిస్టెన్స్ Y2 - Y1 అవుతుంది. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి పైథాగరస్ థీరం AB² = AC² + BC². ఓకే, సో AC బదులు X2 - X1 పెట్టాం, BC బదులు Y2 - Y1 పెట్టాం. ఇప్పుడు AB అయితే ఏమవుతుంది? √X2 - X1² + Y2 - Y1². ఓకే, సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనేది చాలా సింపుల్ డెరివేషన్ అనమాట. మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసేసి ఈ హారిజాంటల్ డిస్టెన్స్ X2 - X1 రాస్తాం, ఈ వర్టికల్ డిస్టెన్స్ Y2 - Y1 రాస్తాం, మనం జస్ట్ హైపోటెన్యూస్ కనుక్కుంటాం అనమాట, అంతే. మనం ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 2, 3 అండ్ 4, 1 మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కనుక్కోవాలి. 2, 3 పాయింట్ అంటే గ్రాఫ్లో ఎక్కడ మెజర్ చేయొచ్చు మనము? చూడండి, X డిస్టెన్స్ వచ్చి 2, Y డిస్టెన్స్ వచ్చి 3, అంటే 2, 3 అనే పాయింట్ ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి, ఇది 2, 3 పాయింట్. దాన్ని మనం ఏ పాయింట్గా అనుకున్నాం? 2, 3. ఇంకొక పాయింట్ ఏంటి? 4, 1 పాయింట్. ఓకే, అది ఎక్కడ వస్తుంది? X డిస్టెన్స్ 4, Y డిస్టెన్స్ 1, అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, సో అది అనే పాయింట్ని Bగా అనుకున్నాం. B అనే పాయింట్ 4, 1 పాయింట్ కదా. ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి చూద్దాం. ఓకే, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కోవచ్చు అని చెప్పాను. మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాం. చూడండి, 2 సెగ్మెంట్స్ ద్వారా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసాం. ఓకే, సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండదు అనమాట. సో అప్పుడు మనం ఈ మేటింగ్ పాయింట్ C అనుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఈ C పాయింట్ పెట్టిదే మనకి ఇప్పుడు ఈ BC డిస్టెన్స్ ఎంత క్లియర్గా చూడండి. ఇక్కడ మొత్తం 4, ఇది 2 కదా, 4 - 2 వెళ్తే ఇది 2 ఉంటుంది అనమాట డిస్టెన్స్. ఇక్కడ కూడా మీరు గ్రాఫిక్లో కూడా చూడండి, 1, 2 అంటే 2 అనమాట డిస్టెన్స్. ఓకే, అలానే మనం AC డిస్టెన్స్ చూసుకుంటే మొత్తం డిస్టెన్స్ 3లో నుంచి ఈ 1 పోతే AC డిస్టెన్స్ వచ్చి 2 అవుతుంది. ఇక్కడ కూడా 2 ఉంది చూడండి. అప్పుడు మనం AC డిస్టెన్స్ ఎలా అనుకోవచ్చు? ఇట్ జస్ట్ BC² + AC² కదా, అంటే 2² అంటే ఎంత? 4 ప్లస్ ఇది కూడా 2² అంటే 4, అంటే 4 + 4 ఎంత? 8, అంటే √8 అనేది AB డిస్టెన్స్ అవుతుంది అనమాట.